మనం ఆరాధన కొరకై యాకోబు మొదటి అధ్యాయము యాకోబు 1:17 అందరం కలిసి చదువుకుందాం. జేమ్స్ చాప్టర్ 1:17. యాకోబు 1:17 మనమందరము కలిసి చదువుకుందాం. మేము ఈ భాషలో స్పష్టంగా బిగ్గరగా చదవాల్సిందిగా కోరుతున్నాం. యాకోబు 1:17. Every good gift and every perfect gift is from above and cometh down from the Father of lights, with whom is no variableness, neither shadow of turning. ప్రభు సహాయార్థమై ప్రార్థన చేసుకుంటాం. మా ప్రియమైన పరలోక తండ్రి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన పూజనీయ నామం పేరిట మీ పాల్చంతకు మరలా ఇలాగ ఎపిసిలో కూడి రాగలటకు మా ఇష్టకాలం భూమి మీద మీరు పొడిగించినందుకు హృదయమార కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మా ప్రియమైన తండ్రి, మీరు కాసిన అమూల్య రక్తముల ద్వారా మాకు అనుగ్రహించిన విలువైన రక్షణ కొరకే వందనాలు. అలాగూ మీ రక్తం చేత కొనబడిన వారముగా, మీ చేత పిలువబడిన వారముగా, మీ సొత్తైన ప్రజలముగా నీ ఆవరణంలో ప్రవేశించుటకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకై నీకు హృదయపూర్వకమైన వందనస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగూ సజీవుడైన దేవుణ్ణి ఆరాధించినట్లు, సమాజంలో ఆయన నామను గొప్ప చేయనట్లు అభాగ్యమైన మమ్మల్ని, శరీరమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం. మమ్మల్ని ఏ రీతిగా హెచ్చించినందుకు హృదయమార కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మిమ్మల్ని మేము దేవునిగా కలిగి ఉండే ప్రజలుగా చేసినందుకు హృదయమార వందనాలు చెల్లిస్తున్నాం. పరలోక స్థలములలో దూతల చేత, 4 జీవుల చేత, 24 పెదల చేత, గాన ప్రతిగానం చేత పూజింపబడుతున్నప్పటికీ మానవులైన మా పట్ల మా నోటి నుండి మా హృదయం నుంచి వెలువడే ఈ ఆరాధన కోరుతున్నందుకు గాను హృదయమార వందనాలు. దాని కొరకే నువ్వు ఎదురు చూస్తున్నందుకు గాను వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాలంలో ప్రభువా, పాటల ద్వారా నువ్వు నామం మహిమపరచబడిందని నమ్మి స్తుతిస్తున్నాం. మరలా నీ వాక్యము కొరకై నీ పాదచెంతకు చేరవచ్చుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మీరు అనుగ్రహించిన లేఖన భాగాలు మీ ఆత్మ చేత లిఖించబడినవి. మీ ఆత్మ సహాయాన్ని బట్టి మాకు విరిచి పంచిపెట్టవలసిందిగా కోరుతున్నాం. వాక్యాన్ని స్వీకరించడంలో, వాక్యాన్ని అలాగే పంచిపెట్టలో నీ ఆత్మ సహాయం మీద ఆధారపడుతున్నాం. కనికరం చూపించు, సహాయం చేయవలసింది కోరుతున్నాము. అలాగే విలువైన నీ ఆత్మ నడిపింపులు ఉంచవలసిందిగా కోరుతున్నాం. నిలబట్టు యోగిని కానని ఒప్పుకొని మీ శివరక్తం చేత కడిగి పవిత్రపరిచి మరుగు చేసి వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఆత్మ సంఘంతో చెప్తున్న మాటలు చెవిగల వాడు వినుగా కంటిరి. అలాగే ఆత్మీయ వాతావరణం అలాంటి వినికిడి మాకు అనుగ్రహించమని కోరుతున్నాం. ఈ లేఖన భాగాలు మీరే మా కొరకు విరిచి పంచిపెట్టమని కోరుతూ, మీ యొక్క ఆత్మ నడిపింపుల నుంచమని కోరుతూ, తలంపుల పైనుంచి అనుగ్రహించి నడిపించవలసిందిగా వేడుకుంటూ, సరళమైన భాషలో అర్థమైనట్లుగా మా వినికిడి మాటలు దీవించమని మాతో మాట్లాడి ఆరాధన కొరకే మా హృదయములు కృతజ్ఞత భావంతో సిద్ధపరచమని మాట మంది గల వాడిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీ యొక్క సాయం కోరుకుంటూ, కృతజ్ఞతలు చెల్లించి ఇక్కడను ఆయా చోట్ల నిలబడితే మీ దాసులందరినీ జ్ఞాపకం చేసుకొని దేవ పరిచర్య మీరు జరిగించి నడిపించమని కూడిక మీదుగా చేసుకొని మీరే నడిపించి మహిమ పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తూ, మా రక్షకుడు విమోచకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట స్తుతించి ప్రార్థించి అడవేడుకుంటున్నాం మా తండ్రి. యాకోబు 1:17 ఎవరైనా చదివి సాయం చేయండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైన జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి మనకు కలుగును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమన వల్ల కలుగు ఏ ఛాయ అనేది లేదు. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన వరము, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి నుండి మనకు కలుగుచున్నది. జ్యోతిర్మయుడు తండ్రి ఆయన ఒక ఈవి ఇయ్యాలని కోరుతూ వచ్చినాడు. ఉదాహరణకి మనం ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాం అనుకోనండి,
పెళ్లి సందర్భానికో లేకపోతే పుట్టుక దినానికో దేనికో వెళ్ళినాం. వెళితే ఖాళీ చేతులతో వెళ్ళాం, కానీ మనం ఏదో గిఫ్ట్ తీసుకెళ్తాం. ఆ గిఫ్ట్ దేని మీద ఆధారపడుతుందంటే ఆ వ్యక్తి మనకెంత ప్రాముఖ్యుడో దాని మీద గిఫ్ట్ ఆధారపడుతుంది. ఆ వ్యక్తి నాకు చాలా ప్రాముఖ్యుడు అనుకోనండి, నాకు చాలా అవసరమైన వాడు అనుకోనండి, అప్పుడు ఏం చేస్తాను, నాకున్న సామర్థ్యంలో ఒక 10 వస్తువులు దొరికితే 10 వస్తువులు 5 వేరుతాను. ఆ వ్యక్తి నాకు ఇంకా అవసరమైన వాడంటే ఆ 5లో 2 వేరి అందులో అతి శ్రేష్టమైనది వెతకనికి ప్రయత్నం చేసి ఆ ఈవిని నేను ఇస్తాను. చెప్పే విషయం ఏమంటే ఆ వ్యక్తి నాకెంత ప్రాముఖ్యుడో ఇస్తున్న ఈవి తెలియజేస్తుంది. దేవుని లేఖన భాగం మనకు అదే జ్ఞాపకం చేస్తుంది. జ్యోతిర్మయుడు తండ్రి సర్వలోకానికి ఒక ఈవి ఇవ్వాలనుకుంటూ వచ్చినాడు. అది ఎటువంటిదంట చూడండి, అది శ్రేష్టమైన ఈవి, శ్రేష్టమైనది. అంతేకాకుండా దానికి ఇంకో లక్షణం ఏంటంటే అది సంపూర్ణమైనదంట, అది పరసంబంధమైనదని చెప్తున్నాడు. అందులో ఏ డాగు, ఏ కలంకము, ఏ మచ్చ ఏమీ లేకుండా బహు విలువైనది ఈవి పరసంబంధమైన తండ్రి ఇస్తూ వచ్చినాడు. తన దగ్గర అనేకమైన దూతలుంటూ వచ్చినారు, పెద్దలుంటూ వచ్చినారు, జీవులుంటూ వచ్చినారు. వీటన్నిటికన్నా తన దృష్టికి ఎంతో అతి విలువైన తన ఏకైక అద్వితీయుడైన తన సొంత కుమారుని ఈవిగా దానముగా ఈ లోకానికి అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఇది ఇచ్చుట ద్వారా మనము ఆయన దృష్టికి ఎంత విలువైన వారమో ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. ఈ శ్రేష్టమైన ఈవి ఇచ్చిన తర్వాత ఈ ప్రియమైన ఈ యేసు ప్రభు వారు ఏం చేస్తూ వచ్చినాడు, కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకొని మనము ఆరాధనకు వెళ్తాం. చూడండి, కొన్ని గ్రామాలు మనం ధ్యానం చేసుకుంటాము. ఈ శ్రేష్టమైన ఈవి జ్యోతిర్మయ తండ్రి నుంచి వచ్చిన ఈవి చూడండి ఏం చేస్తూ వచ్చినాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం రండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం అలాగే కలిసి చదువుకుందాం. జాన్ చాప్టర్ 1 verse 9 ఆల్ టుగెదర్ కలిసి చదువుదాం. దట్ వాజ్ ద ట్రూ లైట్ విచ్ లైటెత్ ఎవ్రీ మ్యాన్ దట్ కమ్మెత్ ఇన్ టు ద వరల్డ్. చదవండి. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఈ జ్యోతిర్మయ తండ్రి నుంచి కలిగిన ఈ యొక్క ఈవి నిజమైన వెలుగుగా లోకానికి వచ్చి ఏం చేస్తుందంట, లోకానికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తూ వచ్చింది. ఈ వెలుగు ఈ ఈవి లోకానికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తూ వచ్చింది. ఇదే ఈ వెలుగు ఏం చేస్తుందంట. రండి ఇప్పుడు లూకాసు వార్త 7వ అధ్యాయంకి వెళ్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం మనం కొన్ని వచనాలు మనము చదువుదాము. లూకాసు వార్త 7వ అధ్యాయము 11 నుండి 16 వరకు చదువుకుంటాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 11 నుండి 16 వరకు వచనం మార్చి వచనం చదువుకుందాము. And it came to pass the day after that he went into a city called Nain, and many of his disciples went with him, and much people. ఆయన ఆ ఊరి గమని యుద్ధకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒకడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. 13వ వచనము. And when the Lord saw her, he had compassion on her, and said unto her, weep not. ఆయన నీతో చెప్పుచున్నాననగా that bare him stood still and said, young man, I say unto thee, arise. 15వ వచనం. And he that was dead sat up and began to speak, and he delivered him to his mother. అందరూ గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని దేవుడు తన ప్రజలకు దర్శనమిచ్చి గ్రహించున్నాడని దేవుని మహిమపరచిరి. And God has visited his people. 16వ వచనంలో దేవుడు God hath visited his people. దేవుడు తన ప్రజలను దర్శించవచ్చెను. ఇక్కడ ఒక గ్రామం చూస్తున్నారు. ఆ గ్రామం పేరు 11వ అధ్యాయంలో నాయీను అనే గ్రామం. పరిశుద్ధాత్మ దేవుడు నాయీను గ్రామాన్ని పరిచయం చేస్తున్నప్పుడు ఆ గ్రామం స్థితి ఎట్లా ఉందంట. అందులో ఒక యవనస్తు చనిపోయినాడు.
ఆ తల్లికి ఒక్కగానొక కుమారుడు, ఆమె విధవరాలు. అతనితో పాటు ఆ ఊరు వారందరూ కూడా దుఃఖ సాగరంలో మునిగిపోయినారు. చనిపోయిన వ్యక్తిని మోసుకొని పాడ మీద మోసుకొని వెళ్తున్నారు. ఆ గ్రామమును పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం చేస్తున్నప్పుడు ఆ గ్రామం అంతా కూడా దుఃఖములో, శోకములో నింపబడినట్టుగా మనకు కనబడుతుంది. అది మోసుకొని పోతున్న వారందరూ కూడా ఏం తెలియజేస్తున్నారంటే, గ్రామంలో చెందిన మేమందరం కూడా ఈ వ్యక్తిని బ్రతికించే విషయంలో మేము విఫలమైపోయినాం. ఈ గ్రామం పేరు నయన్. నయన్ అంటే ఏమర్థమంటే ప్లజెంట్ గ్రీన్ ప్యాషర్, రమ్యమైన సుందరమైన పచ్చిక బయలు అని అర్థం. అటువంటి ఈ గ్రామంలో ఏం జరుగుతూ వచ్చిందంటే దుఃఖ శోకం కనబడుతూ వస్తుంది. ఒక యవనస్తుడు చనిపోయిన వాడిని నలుగురు మోసుకొని వెళ్తున్నారు బయటికి. వారందరూ కూడా దుఃఖంతో నింపబడుతూ వచ్చినారు. ఇప్పుడు ఈ దినాన ఈ వ్యక్తి చనిపోతూ వచ్చినాడు. ఆ తర్వాత మోసుకుని వెళ్తున్న మేము మా స్థితి కూడా ఇటువంటిదే అని తెలియజేస్తూ వచ్చినారు. వారందరూ కూడా మౌనంగా ఏం తెలియజేస్తున్నారంటే, మేమందరం కూడా ఈ విషయంలో, ఈ వ్యక్తిని బ్రతికించే విషయంలో, ఈ వ్యక్తి ప్రాణం కాపాడుకునే విషయంలో మేము విఫలం అయిపోతూ వచ్చినాము అని తెలియజేస్తూ వచ్చినారు. అందుకే కీర్తనకాడు కూడా అదే విషయం చెప్తున్నాడు. రండి, పరిచయం లేఖన భాగము 19వ కీర్తన, సామ్ 49, 49వ కీర్తన, క్షమించండి, 49వ కీర్తన 7వ వచనం. తన సహోదరిని విమోచింపలేడు. చదవండి అన్న. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు, వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడెవడును లేడు. చేయగలిగిన వాడెవడు లేడు. వాని ప్రాణ విమోచనం ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. ఇదే స్థితిలో ఆ గ్రామం అంతా కూడా దుఃఖముతో, అంటే నిరీక్షణ అనే స్థితిలో, ఇదే స్థితిలో వారందరూ కనబడుతున్నట్టు మనకి తెలియజేయబడుతుంది. ఈ నాయను గ్రామం అంతా కూడా నిరీక్షణ లేనటువంటి స్థితిలో, అంటే తన సహోదరుని విమోచింపలేనటువంటి స్థితిలో, ఆ మరణం తొలగించిన స్థితిలో, ఈ విషయంలో మేము ఓడిపోయిన వారము, మేము నిస్సహాయులమని ఈ గ్రామం అంతా కూడా తెలియజేస్తూ ఆ దుఃఖంతో నింపడినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. ఆ సమయం ముందు 11-12 వచనాలు చూస్తే, యేసుప్రభువు వారి శిష్యులతో పాటు జన సమూహంతో నయను గ్రామం యొక్క గవిని వద్దకు వచ్చినాడు. ఈ దుఃఖము తనకు వినబడుతూ వచ్చింది. తన తల్లి కన్నీళ్ళు చూస్తూ వచ్చినాడు. ఆమె మీద కనికరం పడుతూ వచ్చినాడు. అమ్మ ఏడవకని చెప్తూ వచ్చినాడు. ఆ మాటతో చాలించక ఏం చేస్తున్నాడు అంటే, ప్రభు వచ్చి 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయము 14 వచనం ఇంగ్లీష్ రాయబడింది, తెలుగులో 13 వచనం ఉంటుంది అనుకుంటా. చదవండి. ప్రభు ఆమెను చూచి ఆమె అందు కనికరపడి 7వ అధ్యాయంతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయి చిన్నవారు నిలిచిరి. ప్రభు ఆ మాటలు పలికి ఏం చేస్తున్నాడంటే, దగ్గరకు వచ్చి ఆ పాడెను ముడుతూ వచ్చినాడు. పాడెను ముట్టగా ఆయన మోసుకుని వెళ్తున్న వారు నిలిచిరి. ఇది గొప్ప అద్భుతం జరుగుతూ వచ్చింది. ఏ విషయమైతే పాత నిబంధన గ్రంథములో ప్రశ్నార్థకంగా మారుతూ వచ్చిందో, ఏదో ప్రశ్నార్థకంగా ఉంటూ వచ్చిందో, వాని ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది తీరక అట్లుండవలసినదే. దానికి జవాబు దొరకలే పాత నిబంధన గ్రంథంలో. అది ప్రశ్నార్థకంగా మూయబడుతూ వచ్చింది, దానికి జవాబు దొరకకుండా కూడా వచ్చింది. నయను గ్రామ స్థితి అలాగనే అంధకారములో వాని ప్రాణ విమోచన క్రయధనము లేకుండా, ఆ రక్షణ మార్గం దొరకకుండా వారు మరణ మార్గములో, ఆ నిట్టూర్పులో వారు కొనసాగుతున్నప్పుడు, ఇదిగో జ్యోతిర్మయ తండ్రి నుంచి కలుగుతున్న పరసంబంధమైన ఇవి సంపూర్ణమైన వరము దేవుని అద్వితీయ కుమారుడు నయను గ్రామంకి వచ్చేస్తూ వచ్చినాడు. ఆ పరమేశ్వరుడు ఏం చేస్తూ వచ్చినాడంటే, ఆ పరిశుద్ధుడు ఆ పాడు ముట్టి మోసుకొని పోతున్న వారిని నిలుపుతూ వచ్చినాడు. ఇదిగో మరణం శాసిస్తున్నగలిగిన ఆ ప్రభు ఆ గ్రామంలో అగుపడుతూ వచ్చినాడు. అయ్యా, ఇంతవరకు మరణం నీ ఏళ్తా వచ్చింది అని చెప్పి ఏమన్నాడు, పాడను ముట్టి
ఆ మోసుకుని వెళ్తున్న వారిని నిలుపుతూ వచ్చినాడు. ఇక మృత్యుం జయిడిన వాడు, మరణం శాసిస్తున్నవాడు అక్కడ నిలబడుతూ వచ్చినాడు. అందుకొరకై తాను పెట్టిన క్రయం ఏమంట, రండి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9:16 వచనం కలిసి చదువుకుందాం. హెబ్రీ 9:16. అండ్ వేర్ ద టెస్టమెంట్ ఈస్, కలిసి చదువుదామండి. హెబ్రీ 9:16. మరణశాస్త్రం ఎక్కడ ఉండునో అక్కడ మరణశాస్త్రం రాసిన వాడు మరణము అవశ్యము. మరణశాస్త్రం ఎక్కడుండునో మరణశాస్త్రము రాసిన వాని యొక్క మరణము అవశ్యము. ఆ పాడను ముట్టుతూ సాక్షార్థంగా వారందరికీ, నాయను గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఏం తెలియస్తుందంటే, ఈ మరణశాస్త్రం రాసింది నేనే, ఈ మరణమును మీ మధ్య తొలగించడానికి కొరకై, ఇదిగో ఈ యవనస్తుని యొక్క స్థితిని మార్చడానికి కొరకై ఆ మరణము నేను వేసుకుంటున్నాను, నాలోని జీవము ఆయనకు ఇస్తున్నాను అని చెప్పి సాక్షాత్తంగా ఆ పాడను ముడుతూ వచ్చినాడు ప్రభు. ఇష్టపూర్వకంగా ఈ జ్యోతిని మీకు తండ్రి నుంచి ఇవ్వబడిన ఇవి ఇష్టపూర్వకంగా మరణము స్థయించుటకై భరించుటకు శశరీరుడుగా తను దిగి వస్తూ వచ్చినా మనం గమనిస్తూ వస్తున్నాం. రండి రోమిలోకి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 8. రోమా 8వ అధ్యాయం 3వ వచనం చదువుదాం అలాగే కలిసి. రోమా 8:3. And what the law could not do, in that he was weak through the flesh, God sending his own Son in likeness of sinful flesh, for sin condemned sin in the flesh. శరీరాకారంతో పంపి ఆయన శరీరమును పాపము శిక్ష విధించాను. కానీ పాపను శిక్ష శరీరము విధించడానికి కొరకై యేసు ప్రభువారు పాప శరీరాకాన్ని ధరించుకొని ఆ నాయను గ్రామంలో చనిపోయిన ఆ వ్యక్తి పాప శిక్ష తన శరీరం మీద మోసుకుంటానికి ఇష్టపూర్వకంగా వచ్చి వచ్చినాడు. పాపాన్ని శిక్ష తన శరీరం మీద భరిస్తూ వచ్చినాడు. ఈ పాప శిక్ష ఎంత క్రూరమైనదో, ఎంత భయంకరమైనదో, కలవారిస్తుల మీద వేలాడుతున్న నాదుని చూస్తే మనకు అగుపడుతున్నది. ఈ శిక్ష అంతా కూడా ఇదిగో లోకపాలను మోసుకుని పో దేవుని గొర్రెపిల్లగా ఆయన నయ్యను గ్రామం ఇచ్చేస్తూ వస్తున్నాడు. నిజమైన వెలుగుండును అది లోకానికి వచ్చుచు ప్రతి మనిషి వెలిగిస్తూ ఉన్నది. నయ్యను గ్రామంలో ఈ చనిపోయిన ఈ పాడవి మోయబడుతున్న ఎవికి వద్దకు ఈ వెలుగు వచ్చేస్తూ వచ్చినది. దానికి పెట్టిన క్రయము, అయ్యా ఈ యొక్క పాడె మీద ఉన్న నీ స్థితిని, ఈ మరణమును కొట్టివేట కొరకై ఈ మరణం ఇష్టపూర్వకంగా పాప శరీరంగా ధరించుకొని నేను మోస్తూ వస్తున్నానని సాక్షార్థంగా నాయన గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తూ వచ్చినాడు. ఆ గ్రామంలో దుఃఖంతో నింపబడిన ఆ స్థితి అంతా కూడా ఈ యవనస్తుడి మరణము ద్వారా దుఃఖంతో నింపబడిన ఈ స్థితి ప్రభు ఆ పాడను ముట్టం చేస్తున్నాడు. చూడండి లూకాసు వార్త 7వ అధ్యాయము, మరలా లూకాసు వార్త 7వ అధ్యాయంకి వస్తాము. 15వ వచనం. ఆయన చిన్నవాడ నేను లేమ్మని నీతో చెప్పుచుననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. ఆయన అతని తన తల్లికి అప్పగించాను. చనిపోయిన వాడు లేచి కూర్చుండటం మనం చూస్తున్నాం. ఆ గ్రామంలో గొప్ప అద్భుతం అది వారు చూస్తూ వచ్చినారు. చనిపోయిన వాని మరణము శాసిస్తబడుతూ వచ్చింది. ఆ చనిపోయిన వాడు తిరిగి లేపడుతూ వచ్చినాడు. తన సజీవుడిగా తన తల్లికి అప్పగించబడుతూ వచ్చినాడు. దీనికి ప్రభు చెల్లించిన క్రయం వెల తాను ఆ మరణమంతా కూడా తన శరీరం మందు తను వేసుకుంటూ వచ్చినాడు. అందుకే ప్రసంగిలో మాట రాయబడి చూద్దాం రండి. ప్రసంగి చివరి అధ్యాయం, ఎక్లెసియాస్టిస్ క్షమించండి, సాంగ్స్ ఆఫ్ సాలమన్ పరమగీతంలో 8వ అధ్యాయం, పరమగీతంలో 8వ అధ్యాయము 7వ వచనం. అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పజాలవు, నది ప్రవాహములు అగాధ జలం ప్రవాహములు ప్రేమను ఆర్పజాలం. ఆ పైన వచనం మనం చూసినట్టయితే 6వ వచనంలో ఫర్ లవ్ ఈజ్ స్ట్రాంగ్ యాజ్ డెత్, ప్రేమ
మరణమంతా బలమైనది. ఇటు ప్రేమను ప్రభు కలువారి శిలువలో చూపిస్తూ ఆ నయను గ్రామంలో చనిపోయిన వ్యక్తిని ఆయన మరణమును తన మీద వేసుకుంటూ వచ్చినాడు. అటు బలమైన ప్రేమను కలువారి శిలువలో మన కొరకు నాదుడు కనపరుస్తూ వచ్చినాడు. అదే పరమగీతులు 2వ అధ్యాయము 4వ వచనంలో చూడండి. 2వ అధ్యాయము 4వ వచనం, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను. ఆ విందుశాలకు తోడుకొని వెళ్ళి ప్రేమను ధ్వజముగా ఎత్తొచ్చినాడు. ఆ ప్రేమ ధ్వజముగా గొల్గొతా కొండపైన ఆకాశానికి భూమికి మధ్య ఆయన శిలువ మ్రాను మీద ప్రేమను ధ్వజముగా ఎత్తొచ్చినాడు. ఆ విందు ప్రభువైన యేసుక్రీస్తు వారే నీ కొరకు నా కొరకై వధింపబడిన గొర్రెపిల్లగా పస్కా బలి పశువుగా ఆ విందుశాలకు నిన్ను పిలిపించి, ఇదిగో నీ పట్ల కనపరుస్తున్న ప్రేమ అని మరణమంత బలమైన ప్రేమను కలువార్సుల్లో తను ప్రచుర పరిస్థితి చేత మన మరణమైన కొట్టివేసి చేత ఆయన జీవం మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. నయను గ్రామంలో మనం ప్రభుని ఆరాధిస్తున్న అనుభవంలో ఏమంటే ఆయన మరణని ఆపివేస్తూ వచ్చినాడు. మన మరణానికి బదులుగా ఆయన మనకు జీవం అనుగ్రహిస్తూ వచ్చినాడు. రండి 2వ గ్రామం చూస్తాము. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం. ఇక్కడ ఇంకో గ్రామం చూస్తాము. ఈ గ్రామాన్ని కూడా ప్రభు ప్రేమించి తానే వచ్చినట్టుగా చూస్తాం. ఎలాగైతే నయను గ్రామాన్ని ప్రేమించి లూకా 7వ అధ్యాయంలో నిజమైన వెలుగుండెను ఆయన లోకం వచ్చచ్చు ప్రతి మనిషి వెలిగిస్తున్నట్టుగా నయను గ్రామానికి తానే వస్తున్నాడు. అలాగే మార్కు సువార్త 5వ అధ్యాయంలో చూడండి, మొదటి వచనం చదువుదాం. And they came over to the other side of the sea, into the country of Gadarene. చదవండి ఎవరన్నా. వారు సముద్రమునకు అద్దరిలో ఉన్న గెరాసేను దేశమునకు వచ్చిరి. మరలా ప్రభువే ఏం చేస్తున్నాడు, గెరాసేను ప్రాంతానికి వచ్చినాడు. ఇక్కడ సందర్భం అంతా కూడా మనకు బాగా పరిచయం. అక్కడ ఒక వ్యక్తిని చూస్తాను. 2, 3, 4 వచనాల్లో అతని స్థితి 5 వచనాల వరకు 2 నుంచి 5 వచనాల వరకు అతని స్థితి లేఖనంలో రాయబడుతూ వచ్చింది. ఈ ప్రాంతాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం చేస్తున్నప్పుడు ఆ గ్రామం ఎటువంటి స్థితిలో ఉందో తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా నయను జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆ స్థితి ఆ నయ గ్రామం ఎటువంటి స్థితిలో ఉందో జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. అలాగే గెరాసేను ప్రాంతం ఈ దేశంను పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నప్పుడు ఆ దేశంలో ఆ గ్రామము ఎటువంటి స్థితిలో అది ఉందో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 2 నుంచి 2వ వచనం చదవండి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధుల నుండి వచ్చి ఎదురుపడాను. వాడు సమాధిలో వాసం చేసేటివాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయాను. సంఖ్యలు వేసి బంధించినను చేశాను గనుక ఎవడును వారిని సాధుపరచలేకపోయాను. ఈ యొక్క గెరాసీన్ల ప్రాంతంలో ఈ వ్యక్తి పేరు కూడా రాయబడలేదు. కానీ ఆ స్థితి, ఆ గ్రామం స్థితి ఎట్టి అంధకారంలో ఉందో మనకు తెలియజేయబడుతూ వస్తుంది. ఆ వ్యక్తి ఎక్కడ నివాసం చేస్తుందంట, వాడు సమాధులలో కొండలలో నివాసం చేస్తున్నాడు. వాస్తవానికి ఈ వ్యక్తికి ఒక ఇల్లుంది, తనకు స్నేహితులు ఉన్నారు. అందుకని ప్రభు 19వ వచనంలో నీవు నీ ఇంటికి వెళ్ళి నీ స్నేహితులతో వెళ్ళు అని చెప్తాడు. అయితే ఈ వ్యక్తి తనకు సమస్తం అందరు ఉన్నారు, కుటుంబం ఉంది, స్నేహితులు ఉన్నారు. వీటన్నీ ఉన్నప్పటికీ తను ఎక్కడ నివాసం చేస్తున్నాడు అంటే సమాధులలో నివాసం చేస్తున్నాడు. వాడు ఒంటరిగా నివాసం చేస్తూ వస్తున్నాడు. కారణం ఏమంటే అతను సాధు చేయబడిన స్థితిలో ఉంటొచ్చినాడు. దానికి గల కారణం ఏంటంటే తనలో అపవిత్రాత్మలు సేనా దయములు పట్టిన వాడుగా తను ఉంటొచ్చినాడు. ఇన్ని అపవిత్రాత్మలు తన జీవితంలో ఉన్నాయి గనక వాడి చేత వాడు విడవబడుతున్నాడు గనక అతడు సాధు చేయబడిన స్థితిలో ఉంటొచ్చినాడు. రండి లూకాసు వార్త 8వ అధ్యాయం నీకు మాట రాయబడింది అతని గురించి. లూకాసు వార్త 8వ అధ్యాయం
లూకా సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. ఆ, 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 ఆ. దయ్యములు వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. ఈ కారణాల చేత గెరాసేనుల ప్రాంతంలో ఉన్న ఈ వ్యక్తి సాధు చేయబడిన స్థితిలో ఉంటొచ్చినాడు. ఈ యొక్క గ్రామను పరిచయం చేస్తున్నప్పుడు అది ఎంత దుస్థితిలో ఉన్నదో, ఎంత చీకటిలో అది ఉన్నదో మనకిట్టే అగుపడుతున్నది. ఈ ప్రాంతాన్ని ప్రేమించి నిజమైన వెలుగుగా జ్యోతిని మీద తండ్రి నుంచి కలగబడిన ఈ గ్రామంలో ప్రవేశిస్తూ వచ్చినాడు. ప్రభు ఈ గ్రామానికి రావడం ద్వారానే ఈ వ్యక్తిని కనుగొన్నాడు. ఈ వ్యక్తిని కనుగొని దయ్యంలో వెళ్ళిపోమని ఆజ్ఞయించినప్పుడు ఆ వ్యక్తి బాగవుట మనం చూస్తూ ఉన్నాం. అయితే సేన అనే దయ్యం పట్టిన ఈ వ్యక్తి సాధు చేయబడని స్థితిలో ఉండగా ప్రభు యొద్ద స్వస్థచిత్తుడైనప్పుడు చూడండి ఏం రాయబడింది 15వ వచనంలో. 5:15 మార్క్స్ 5:15. జనులు జరిగింది చూడ వెళ్ళి స్వస్థచిత్తుడై కూర్చుండట చూచి. చాలు, మొదట తన స్థితి సాధు చేయబడని స్థితిలో ఉంటొచ్చినాడు. కారణము దయ్యముల చేత ఈడబడుతూ వచ్చినాడు. అనేకమైన సేనా దయ్యముల చేత పీడింపబడుతూ వచ్చినాడు. అలాంటి జీవితం తనకు కలుగుతూ వచ్చినాడు. అటువంటి వ్యక్తిని ప్రభు ప్రేమిస్తూ వచ్చినాడు. తనకి ఇల్లు స్నేహితులు ఉన్నప్పటికీ తన స్థితిని బట్టి తను వెలువేయబడుతూ వచ్చినాడు. వెలువేయబడిన ఈ వ్యక్తిని ప్రభు ప్రేమిస్తూ వచ్చినాడు. ఈ వ్యక్తి కొరకై ప్రభు ఆ మార్గంలో వెళ్తూ వచ్చినాడు. ఈ వ్యక్తి కొరకై ఈ సాధు చేయబడిన ఈ వ్యక్తిని సాధు చేయడానికి కొరకై ప్రభు అతను దర్శిస్తూ వచ్చినాడు. తన దగ్గరికి వెళ్ళి తను బాగిన తర్వాత ఆయన స్వస్థ చిత్తుడయి వస్త్రం ధరించిన వాడై ఆయన పాదం చెంత కూర్చుండేవాడుగా చేస్తూ వచ్చినాడు. ఇది నా జీవితంలో ఎంతో వాస్తవం. ఒకప్పుడు ఇటువంటి దుస్థితిలో నేను వచ్చిన వారం, రక్షణ పొందక మునుపు అనేకమైన ఇటువంటి స్థితిలో నేను ఉన్నవారమే. అనేకమైన అపవిత్రతకు చోటు ఇచ్చిన వారమే. నేను ఆ దేహమును పాపమునకు అపవిత్రతకు లోను చేసిన వారమే. ఇటు స్థితిలో ఉన్న నిన్నను ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. ఇటు స్థితిలో నిన్నను దర్శిస్తూ వచ్చినాడు. వీటిని బట్టి అనేకమైన పర్యాయములు మనము త్రోసివేయబడుతూ వచ్చినాం. ఈ వ్యక్తి అనేవారుగా మనం చేయబడుతూ వచ్చినాం. అటువంటి వారిని నిన్ను ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. ఎంతోమంది సాక్ష్యం చెప్పినప్పుడు వారి సాక్ష్యంలో ఖచ్చితంగా మాట చెప్తారు, ఒకప్పుడు నేను ఇటువంటి వాడిని, అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు నేను దూషకుడును, హింసకుడును, అటువంటి నన్ను ప్రభు ఏం చేస్తున్నాడంట, నన్ను రక్షిస్తూ వచ్చినాడు, నన్ను బాగు చేస్తూ వచ్చినాడు. ఇటువంటి అపవిత్రమైన నిన్ను ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. ఇటు పాప జీవితం అంతా కూడా తను మారుస్తూ వచ్చినాడు. నన్ను బాగు చేయని కొరకై తాను గెరాసేన ప్రాంతంలోకి వచ్చినట్టుగా మనం చూస్తూ వచ్చినాం. అందుకొరకే ప్రభువును స్తుతిస్తాం. వెలివేయబడిన స్థితిలో ఉన్న నిన్నను ప్రభు వెతుకుతూ వచ్చి తన పాదశంతికి తను చేర్చుకుంటూ వచ్చినాడు. అందుని బట్టి ప్రభువును స్తుతించే వారిగా గణపరిచే వారికి ఉంటూ వచ్చినాం. 3వ గ్రామం చూస్తాం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 1వ వచనం చదువుదాము. కొన్ని దినములైన పోయిమాట ఆయన మరలా కపెర్నహూముకు వచ్చాను. చాలండి. 3వ గ్రామము కపెర్నహూము. ఈ గ్రామంలోనికి ఆయన మరలా వస్తూ వచ్చినాడు. ఈ సందర్భం అంతా బాగా పరిచయం. కపెర్నహూముకు వచ్చిన తర్వాత ఆయన అక్కడ ఉన్నాడని తెలియసరికి ఆ ఇంట్లో అనేక మంది గుమ్ముగుడితో వచ్చినారు. ఈయన మరలా కపెర్నహూముకు వచ్చినాడు. మొదటి అధ్యాయంలో మొదటిసారి వచ్చినాడు, కపెర్నహూముకు వచ్చినాడు. మరలా 2వ అధ్యాయంలో ఒక మనుషుని కొరకే ప్రథమముగా కపెర్నహూము గ్రామంకి ఆయన మరలా వస్తూ వచ్చినాడు. ఆ ఇంటిలో ప్రభు ఉన్నాడని తెలియసరికి అనేక మంది కూడి వచ్చినారు, స్థలము లేదు. అయితే 3-4 అధ్యాయాలు మనం చూస్తాము. పక్షవాయు గల వ్యక్తిని 4 మోసుకొని
ఈ గ్రామం దగ్గరికి వచ్చినారు, ఆ ఇంటి దగ్గరికి వచ్చినారు. ఆ వ్యక్తిని పైన కప్పు తీసి అతన్ని నిదానంగా దింపుతూ వచ్చినారు. ఈ వ్యక్తి వచ్చేటప్పుడు నలుగురు చేత మయబడుతూ వచ్చినాడు. ఈ వ్యక్తి అయితే చూడండి 12వ వచనం, 11, 12 వచనాలు. తక్షణమే వాడు లేచి పరపెత్తుకొని వారందరి ఎదురు నడిచిపోయిన కనుక వారందరు విభ్రాంతి నొంది ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరిచిరి. కపెర్నహూము గ్రామంలో అక్కడ దేవుడు నిలుచుని వాక్యం బోధిస్తున్నాడు. ఆ ఇంటిలో అనేక మంది కూర్చుని వాక్యం వింటున్నారు. ఆ సందర్భంలో ఈ పక్షవాయు వాళ్ళ వ్యక్తి అక్కడ తేబడుతూ వచ్చినాడు. ప్రభు ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఏం చేస్తున్నాడంటే, నీవు లేచి నీ పరపెత్తుకొని నడువు అని చెప్తూ వచ్చినాడు. అప్పుడు ఆ వ్యక్తి వెంటనే దిగ్గున లేచి తన పరపెత్తుకొని లేచి నడుస్తున్నప్పుడు ఏం చేయబడుతుందంట, ఆ లేచి నడుచు చేత వారందరూ కూడా ఆ కార్యం చూసి దేవుని మహిమపరుస్తూ వచ్చినారు. దానికి మునుపు 5వ వచనంలో అలాగే 10వ వచనంలో పాపము క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని అక్కడ తెలియజేస్తూ వచ్చినాడు. కపెర్నహూములో నడవలేని స్థితిలో వచ్చిన ఈ వ్యక్తి తను నడుచుట నేర్చుకుంటూ వచ్చినాడు. ఒకసారి దైవజనుడు తిమోతి అంకుల్ ఇలా చెప్తూ వచ్చినాడు, ఒక ఉదాహరణ చెప్తూ ఏం చెప్పినాడంటే, ఆ దినాల్లో కాన్వకేషన్ టైంలో వారు క్యాంపులు వేస్తున్నారంట. అయితే భక్సింగ్ గారు అక్కడున్న దాసులకి ఆయా పనులు అప్పగించినారంట. అయితే ఒక వ్యక్తి దాసుడు ఆ టెంట్లో బల్బు ఫిక్స్ చేసినాడు. బల్బు ఫిక్స్ చేసినాడు కానీ దానికి వెలుతురు రావట్లేదు, లైట్ రావట్లేదు. చాలా ప్రయత్నాలు చేసినాడంట. వెళ్ళి భక్సింగ్ తాత గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పెట్టినాను కానీ దానికి వెలుతురు రావట్లేదు, లైట్ రావట్లేదు అని అంట. అప్పుడు ఆయన అడిగారంట, నువ్వు పెట్టింది పని చేస్తుందా అంటే, అవునయ్యా అది కొత్తది కొనుక్కొని వచ్చాను అని. సరే వైరు సరిగ్గా ఉందా అని అంటే, వైరు కూడా మంచిదండి చూశాను బాగుంది. సరే అది కనెక్షన్ సరిగ్గా ఇచ్చారా అంటే, అవన్నీ ఇచ్చానండి అని చెప్పారంట. సరే ఆయన వచ్చి చూశాడంట. చూస్తే నిజంగానే బల్బు సరిగా పెట్టి ఉన్నది, వైర్ కనెక్షన్ ఇచ్చింది, అంత పడిందంట. కానీ ఏం చేయలేదంట, స్విచ్ చేయలేదంట. అప్పుడు దైవజన్ అనుకున్నంట, ప్రభువా నేనేమో 2 పట్టాలు పొందిన వాడను, నువ్వు నన్ను సేవకు పిలిచినావు, అయితే నువ్వు ఇచ్చిన వారైతే ఏమి తెలియని వారు అని అనుకున్నారంట. ఆ మాట చెప్తూ దైవజనుడు తిమోతి గారు ఏమన్నారంటే, దేవునింటిలోనికి అట్టి స్థితిలో మేము వచ్చినాం. అయితే దేవునింట్లో మేము ఎట్లా నడుచుకోవాలో మేము నేర్చుకుంటూ వచ్చినాం. ఆ దైవజనుడు మమ్మల్ని వింటూ వచ్చినాడు, అవసరమైతే తను కొడుతూ వచ్చినాడు. తన ఇంటిలో ఎలాగ నడుచుకోవాలో మాకు నేర్పిస్తూ వచ్చినాడు. అనేక మంది రక్షణ పొందటానికి కొరకై వేల సంఖ్యలో అనేక మంది ప్రభుని ఎరుగట కొరకై ఆ దైవజనులు ప్రభు ఎంతో బలమైన దళమో వాళ్ళు వాడబట్టులో ప్రభు నేర్పిస్తూ వచ్చినాడు. అదే విషయం కపెర్నహూము గ్రామంలో జరుగుతూ వచ్చింది. నడులేని స్థితిలో ఆయన వస్తూ వచ్చినాడు. అక్కడ ఆయన పాపం క్షమించబడుతూ వచ్చింది. ఇదంతా కూడా కపెర్నహూములో జరుగుతూ వచ్చింది. ఎక్కడైతే దేవుని వాక్యము మరల వినిపింపబడుతుందో అక్కడ నడవలేని స్థితిలో వచ్చిన వ్యక్తి పాపం క్షమించబడుతూ వచ్చినాయి. నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తి నిలబడడం నేర్చుకుంటూ వచ్చినాడు. నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తి యేసు ప్రభు ఎదుట సరిగ్గా నడవడం నేర్చుకుంటూ వచ్చినాడు. నేను కూడా రక్షించబడిన తర్వాత మనను దేవుడు విడిచిపెట్టలేదు, కానీ తన ఇంటికి కపెర్నహూము గ్రామం మనం తీసుకొస్తూ వచ్చినాడు. ఇక్కడ నీ యొక్క పాపను క్షమించబడినావని నిశ్చయిత మనం కలగజేస్తూ వచ్చినాడు. అక్కడ తన సన్నిధిలో తన ఇంటిలో మనం ఎలాగ నడుచుకోవాలో మనం వారము తన వాక్యం చేత బోధ చేస్తూ వచ్చినాడు. ఆయన ఎదుట సరిగ్గా నడుచుట మనకు నేర్పిస్తూ వచ్చినాడు. ఆయన దిగ్గున లేచి పరపెత్తుకొని నడుచుట చేత దేవునికి మహిమ కలుగుతూ వచ్చింది. కపెర్నహూము గ్రామంలో ఆయన స్వస్థచిత్తుడై ఉండి నడుచుట ఆయనకు మహిమ కలుగుతూ వచ్చింది. ఇలాగూ 3 గ్రామంలో, మొదటి గ్రామము నయను గ్రామంలో మరణమును తొలగించడానికి కొరకై ఆయన మరణం పొందుతూ వస్తున్నాడు. 2వ గ్రామంలో గెరాసేను ప్రాంతంలో ఆ వ్యక్తిని బాగు చేయడానికి కొరకై యేసు ప్రభువారు తిరస్కారం పొందుతూ వచ్చినాడు. ఆ వ్యక్తి బాగిన తర్వాత వాళ్ళు అనుమానారు గెరాసేను ప్రాంతంలో, సమరయ ప్రాంతంలో ఏమో ఆ స్త్రీని ప్రభు దర్శించిన తర్వాత సమరయులందరూ కూడా, అయ్యా ఇంకో 2 రోజులు ఉండిపోరాదు మా దగ్గర, దయచేసి మా దగ్గర ఉండు అని బతిమలాడుతూ వచ్చినారు. కానీ గెరాసేను ప్రాంతంలో ఆ ప్రాంత నివాసులని అంతా ప్రభు అతను ఆహ్వానించలేకపోతే వచ్చినారు. కానీ ఏమన్నారు, అయ్యా నువ్వు మా ఊర్లో ఉండకూడదు, మీరు వెళ్ళిపోనండి,
మేలు పొందిన ఆ గ్రామము ఏం చేస్తుందంట, నువ్వు ఇక్కడ ఉండవద్దు, నువ్వు వెళ్ళిపో అంటూ వచ్చినారు. తిరస్కారం పొందుతానని ఎరిగి కూడా ఇష్టపూర్వకముగా ఆ ఒక్క వ్యక్తి కొరకై, ఎట్టి వ్యక్తి కొరకై, ఇల్లు ఉంది, వాకిలు ఉంది, స్నేహితున్నాడు, ఆయన కానీ తిరస్కారం పొందినాడు వ్యక్తి. ఎందుకంటే సేనాధనం చేత పీడింపబడుతున్న ఈ వ్యక్తి, సాధు చేయబడిన వ్యక్తిని తిరస్కారం పొందిన ఈ వ్యక్తిని ప్రేమిస్తూ వచ్చినాడు. ఆ గరాసిన ప్రాంతంకి వెళ్తూ వచ్చినాడు. తిరస్కారం పొందినావు నీవు కూడా. నేను ఆ స్థితిని బట్టి, అట్టి స్థితిలో ప్రభు వెతుకుతూ నీ కొరికే వచ్చినాడు ఆ గ్రామానికి. జ్ఞాపకం చేసుకో, నీ ఉన్న స్థితిలో ప్రభు నేను దర్శించిన రీతిని జ్ఞాపకం చేసుకో. అటు స్థితిలో నేను బాగు చేస్తూ వచ్చినాడు. బాగు చేయడమే కాకుండా తను స్వస్థచిత్తున చేసి వస్త్రం ధరింపజేస్తూ వచ్చినాడు. రక్షణతో నేను అలంకరిస్తూ వచ్చినాడు. సరి అయిన మనసు నీకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆయన పాదం చేత కూర్చుని బాణిగా చేస్తూ వచ్చినాడు. కూర్చున్న నేర్చుకున్న నీవు నేను చేస్తున్నాడంట 3వ గ్రామ అనుభవం మనం నడిపించే వేస్తున్నాడు. ఏంటిదంటే కూర్చున్న బాణి చేయబడుతున్న ఇక్కడ ప్రభు సన్నిధిలో నిలబడి నడవడం నేర్చుకుంటూ వచ్చినాడు. అది కపెర్నహూము అనుభవం. మరి ఆరాధన కొరకు చేరవచ్చిన నీవు నేను నయను గ్రామ అనుభవం నుంచి గెరాసేన ప్రాంత అనుభవంకి వచ్చినాం. గెరాసేన అనుభవం నుండి కపెర్నహూము గ్రామ అనుభవంకి వచ్చినాం. ఈ గ్రామ అనుభవంలో నువ్వు ఎక్కడ ఉన్నావో దాన్ని బట్టి ప్రభు ఆరాధించే వారికి ఉంటాను. నిజమైన వెలుగుండెను, అది లోకంకి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుండెను. జ్యోతిర్మయ తండ్రి నుంచి ఇవ్వబడిన శ్రేష్టమైన ఇవి సంపూర్ణమైన వరము తన కుమారుని యేసుక్రీస్తు వారు. ఆయన ఈ యొక్క శ్రేష్టమైన ఈవిగా వెతుకుతూ వచ్చి నిన్ను బాగు చేస్తూ తన ఇంటికి నడిపించి స్వస్థచిత్తును మనం చేసి తన ఇంట్లో నడుచుట మనకు నేర్పిస్తూ వచ్చినాడు. చివరి గ్రామం చూస్తాం రండి. యోహాను సువార్త 12వ అధ్యాయం. మొదటి వచనం. కాబట్టి యేసు ఇక్కడ మరలా యేసు ప్రభువారు బేతనియా అనే గ్రామానికి వస్తున్నాడు. 3వ వచనం, 2-3 వచనాలు. మార్తా ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆ బేతనీలో ఉన్న ఈ యొక్క ఇల్లు ఎంత దుఃఖముతో, ఎంతో విచారంతో ఉన్నది. బహుశా వారు అనేక మంది కూడా కొన్ని ప్రశ్నలు ఎదుర్కొని ఉంటారు. ఏమని అంటే, ఏమమ్మా మరి యేసుప్రభువు వారు బేతనీకి వస్తే మీ ఇంటికి ఖచ్చితంగా వస్తాడు కదా, మీ సంతోషం అన్నింటిలో పాలు పొందినాడే, అయితే మీకు మీ తమ్ముడు బాగలేదని మీరు కబురు పంపించినప్పుడు ఆయన మీ అక్కర్లో విడిచిపెట్టినాడే అని అనేకమైన మాటలు వారు వినే ఉన్నారు. ఎందుకు ప్రభు వెంటనే రాలేదు. ఎంత దుఃఖంతో, విచారంతో ఆ ఇల్లు నింపడుతూ వచ్చింది. 11వ అధ్యాయం అంతా కూడా అట్లా ఉన్నది. అయితే ప్రభు ఎప్పుడైతే ఆ కార్యం జరిగించినాడో, ఇప్పుడు 12వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ ఇల్లు ఎంత సంతోషంతో అక్కడ ఏమి ఉన్నదంటే, ప్రభు అక్కడ 2వ వచనంలో బల్ల దగ్గర కూర్చున్నాడు. అటుపక్క లాజరు మృతుడై చనిపోయి తిరిగి లేచిన లాజరు కూర్చున్నాడు. అలాగే మార్త ఉపచారం చేస్తుంది. మరియా ఎంతో విలువైన అచాజట దాన్ని అత్తరును పగలగొట్టి తను ప్రభు పాదాలకు పూసి తన వెంట్రుకలతో తుడుస్తూ ప్రభుని ఆరాధన చేస్తుంది. ఆ ఇల్లంతా కూడా, బేతనీ గ్రామ ఇల్లంతా కూడా ఆరాధన అనే సువాసనతో ఇంపబడుతూ వచ్చింది. అనేకమైన పర్యాయాలు మనకు జవాబు సరైన సందర్భం రాలేదనే స్థితిలో ఉండి ఉన్నాం. అటు స్థితిలో ప్రభు విడిచిపెట్టలే కానీ గొప్పదైన అద్భుత కార్యం మన జీవితంలో చేస్తూ వచ్చినాడు. ఈ బేతనీ గ్రామము కృతజ్ఞతను తెలియజేసే ప్రాంతం ఉంటున్నది. ఈ బేతనీకి ప్రభు దిగి వస్తూ వచ్చినాడు. అక్కడ లాజరు ప్రభు బలేదర కూర్చుండబడుతూ వచ్చినాడు. అక్కడ విలువైన అత్తరు బుడ్డి పగలగొట్టబడి ఆ ఇల్లంతా కూడా అత్తరు వాసనతో నింపబడుతూ ప్రభువుని సింహాసనాసనిగా ఆరాధన చేస్తున్నట్టుగా ఉన్నది. ఇక ముందేమో ఆయన కేవలము ఒక అతిథిగా వచ్చి వెళ్తూ వచ్చినాడు. కానీ ఇప్పుడేమో ఆ ఇంటిలో ప్రథముడుగా బల్లె వద్ద
తాను ఈ ఇంటికి అధికారివి నీవని, ఈ ఇంటికి ప్రాముఖ్యుడు నీవని తెలియజేస్తూ వస్తున్నాడు. ఆయన అధికారిగా ఉండి ఆ ఇల్లు ఏలుతూ వస్తున్నాడు. ఆ ఇల్లంతా కూడా అత్తరుతో నింపడుతొచ్చింది. ఆయన నీవు నా ఇంటికి, నీ ఇంటికి, నా ఇంటికి అధికారిగా ఉండి ఇట్టి ఆరాధన స్వీకరించబడాలని కోరుతున్నాడు. అలాగనే మనము సింహాసనాసనిగా చేసి ఆరాధనతో ఆయనని హెచ్చించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయండి గాక. రండి.